నమస్కారం. ఈరోజు మనము ఆయుర్వేదంలో ఎన్నో ఉన్న మెడిసిన్స్‌లో త్రిఫలా గురించి తెలుసుకుందాం. త్రిఫలా అనేది ఇది ఆయుర్వేదం తరచుగా చాలా ఎక్కువ వాడుతుంటాము. ఎందుచేతనంటే ఇది మల్టీపర్పస్‌గా చాలా పరంగా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. త్రిఫలా అనేది 3 ఔషధాలు కలిసి ఉంటుంది. హరితకి, విభితకి, ఆమ్లకి. హరితకి అనగా ఇది టర్మిలియా చిబిలా అంటాము. దీన్ని మనము కింగ్ ఆఫ్ మెడిసిన్స్ అంటాము. ఎందుచేతనంటే ఈ హరితకి మనకి డ్రగ్ ఎన్నో విధంగా వాడుకోవచ్చు. అది శ్వాసకాశ కానివ్వండి, గుండె పరంగా కానివ్వండి, ఇమ్యూనిటీ బూస్టర్ కానివ్వండి, లోగో కోసం కానివ్వండి, అండ్ ఒక్కోసారి మనకి ఆస్తమా కూడా చాలా వాడుతుంటాం. అందుచేత దీన్ని కింగ్ ఆఫ్ మెడిసిన్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేది బిబితకి అనగా టర్మిలియం బేలిరికా అంటాం అన్నమాట. ఇది మనకి మెయిన్గా మనకి డైజెషన్కి చాలా ముఖ్యంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రీ మోషన్ బాగా చేస్తుంది. అండ్ చివరి వచ్చేది ఆమ్లకి ఎంబ్లికా అఫిషనాలిస్. ఇది మనకి రసాయనంగా అంతగా విటమిన్ సి బాగా ఉంటుంది కాబట్టి కూడా ఇది మనకి ఒక ఇమ్యూనిటీ బూస్టర్గా బాగా చేసుకుంటుంది. ఈ 3 హరితకి, విభితకి, ఆమ్లకి సమ ప్రమాణాలు కలిపేసి మనం దీన్ని త్రిఫలా చూర్ణం అంటాము. త్రిఫలా చూర్ణం అనేది ఆయుర్వేదంలో మ్యాక్సిమం ప్రతి ఒక్క మెడిసిన్స్లో మనం యాడ్ చేస్తుంటాం. ప్రతి ఒక్క దానికి కూడా మనం ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది త్రిఫలా చూర్ణం మనము కాన్స్టిపేషన్కి వాడతారు. మెయిన్గా నైట్ టైం తీసుకోవడం వల్ల ఫ్రీ మోషన్ అవుతుందని అందరూ చాలా ఇది తీసుకుంటారన్నమాట. ఎందుచేతంటే త్రిఫలా తీసుకోవడం వల్ల డైజెషన్కి చాలా మంచి ప్రభావం చూపిస్తుంది. ఇది తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి, ఇండైజెషన్ కానివ్వండి, బ్లోటింగ్ కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఇవన్నీ క్లియర్ చేస్తుంది. అంతేకాకుండా ఇది త్రిఫలా అనేది సమానంగా అంటే వాత దోషాలు బాగా కంట్రోల్ చేస్తుంది. అందుకోసం త్రిఫలా తీసుకుంటే చాలా మంచిది. అండ్ దీన్ని నైట్ టైం తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి కాన్స్టిపేషన్ ఇబ్బంది లేకుండా ఫ్రీ మోషన్ కావడం వల్ల మనకి చాలా బాగా ఉంటుంది. ఆయుర్వేదం మనము అగ్నిని బాగా నమ్ముతాం. అగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్ అనమాట. ఇది ఎంత బాగా డైజెషన్ బాగా అయితే మనం అంత హెల్తీగా ఉంటాం, మన దాంట్లో బిలీవ్ చేస్తుంటాం. ఆ త్రిఫలా మనకి ఈ విషయంలో మనకు చాలా బాగా తోడ్పడుతుంది. ఇది తీసుకోవడం వల్ల మనకి ఈ డైజెస్ట్ జ్యూస్ కూడా బాగా సంప్రదాయం బాగా వస్తుంటాయి. తద్వారా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము అన్ని వ్యాధుల నుంచి మనం తొందరగా మనం కోలుకోగలుగుతాం. అండ్ నెక్స్ట్ మన త్రిఫలా వాడేది మనము వ్రణాస్కి వాడతాం. ఆయుర్వేదిక్లో త్రిఫలా చూర్ణం ఒక యాంటీ బ్యాక్టీరియా బాగా పనిచేస్తుంది. స్పెషల్ చెప్పాలంటే ఈ యొక్క వూండ్స్కి బాగా వాడతాం. కొన్నిసార్లు మనం ఈ త్రిఫలాని మనము ఈ కషాయంగా అంటే త్రిఫలా తీసుకొని దాన్ని వేడిలో కొంచెం బాగా మరగబెట్టి దాన్ని కూల్ అయిన తర్వాత వాటిని మనము ఒక వ్రణాస్ కంటే వూండ్స్కి ఒక పైన అప్లికేషన్గా వాడతాం. లేదా దీన్ని మనము వ్రణశోధన అంటాం. ఒకసారి దీన్ని పోర్ చేస్తాం వూండ్ మీద. దానివల్ల మనకి ఆ వూండ్లోని బ్యాక్టీరియా కానివ్వండి, దాని ఇన్ఫెక్షన్ కానివ్వండి చాలా బాగా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము త్రిఫలా అప్లై చేస్తాము. అంతేకాకుండా స్పెషల్లీ ఫిస్టులా ఉంటుందో వాళ్ళకి భగంతర అంటాం. వాళ్ళకి కూడా ఈ త్రిఫలా పాత బాగా పనిచేస్తుంది. ఇందా చెప్పిన మన త్రిఫలా కషాయాన్ని మనము ఒక స్విచ్ బాత్ అలా చేయిస్తాం అన్నమాట. ఆ టబ్లో మనం త్రిఫలా వేయడం వల్ల వాళ్ళకి దానిలో కూర్చోమంటాం. ఇలా చేయడం వల్ల మనకి ఈ భగంధర ఏదైతే ఉందో ఫిస్ట్లో ఉందో చాలా బాగా వాళ్ళకి క్యూర్ అవుతుంది. అంతేకాకుండా ఇది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేయడం వల్ల వాళ్ళకి ఈ పస్ కానివ్వండి అది కూడా బాగా క్లియర్ అవుతుంది. అక్కడ ఉన్న స్వెల్లింగ్ కూడా బాగా తగ్గుతుంది. అందుచేత ఈ ఫిస్టులా కానీ భగంధర వాళ్ళు ఈ త్రిఫలా చూర్ణాన్ని అప్లై చేసుకున్న ఘృతంలాగా కానివ్వండి, లేదా ఈ స్విచ్ బాత్ చేస్తే త్రిఫలా చూర్ణంతో చాలా మంచిది. తద్వారా వాళ్ళు మంచిగా గుణం పొందగలుగుతారు. నెక్స్ట్ త్రిఫలాకి మనకి ఈ డెంటల్కి చాలా బాగా యూజ్ ఉంటుంది. స్పెషల్ చెప్పాలంటే క్యావిటీస్ కానివ్వండి, లేదా మన బ్లీడింగ్ గమ్స్ కానివ్వండి, టూత్ డికే వీటికి చాలా మంచిది. ఈ త్రిఫలా చూర్ణం మనం గార్లింగ్ చేస్తే ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా చాలా బాగా ఉంటుంది. అంతేకాకుండా దీనికి మనము మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లం ఉండడం వల్ల ఆ టూత్ పెయిన్ కానివ్వండి, టూత్లో ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది. అండ్ దీన్ని ముఖపాక అంటాం. ఒకసారి మనం చూస్తున్నాం కొంతమందికి మనకి లోపల అల్సర్ ఫార్మేషన్ అవుతుంది. దాని ముఖపాక ఆయుర్వేదంలో అంటుంటాం. దాన్ని కూడా త్రిఫలా చాలా మంచిది. దీన్ని గార్లింగ్ చేస్తే మనకి చాలా మంచిగా ఉపయోగంగా ఉంటుంది. నెక్స్ట్ త్రిఫలాకి కంటిపై మంచి ప్రభావం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే క్యాటెట్ కానివ్వండి, లేదా కంటి మజిల్స్ కోసం కానివ్వండి, లేదా కంటి చూపుకి చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో ఉన్న విటమిన్స్ కానివ్వండి, వేరే యొక్క పాలియో ఉన్న మన కెమికల్స్ కూడా దీనికి చాలా మంచి తోడ్పడుతుంది. ఇది తీసుకోవడం వల్ల మనకి క్యాటెట్ ఫార్మేషన్ తగ్గుతుంది. అంతేకాకుండా మనకి ఈ ఐసైట్ విజన్ ఇంక్రీజింగ్ కానివ్వండి, క్యాటెట్ కానివ్వండి, ఇది చాలా బాగా మనము దీన్ని తగ్గించగలుగుతాం. ఈ విధంగా కంటికి త్రిఫలా చూర్ణం రోజు తీసుకుంటే చాలా మంచిది. అండ్ ప్రతి ఒక్క డయాబెటిక్ మెడిసిన్ ఆయుర్వేదంలో త్రిఫలా బాగా కలుపుతాం. ఎందుచేతంటే ఒక షుగర్ పేషెంట్స్కి సాధారణంగా మనకి కాన్స్టిపేషన్ బాగా ఉంటుంటుంది. వాటి కంట్రోల్ అంతేకాకుండా ఈ త్రిఫలాలో ఉన్న ఈ యొక్క ఏవైతే మనకి ఈ ఫైటో కెమికల్స్ ఉన్నాయో ఈ ఫైటో కెమికల్స్ మనకి న్యాచురల్ ఇన్సులిన్ ప్రొడక్షన్ చాలా తోడ్పడుతుంది. దాని ద్వారా మనము షుగర్ని చాలా న్యాచురల్గా కంట్రోల్ చేయగలుగుతాం. తద్వారా అంతేకాకుండా దీంట్లో ఉన్న ఆమ్లకి మనకి ఆ డయాబెటిక్ పేషెంట్లోని ఇమ్యూనిటీ బాగా పెంచడమే కాకుండా వాళ్ళకి ఆ వీక్నెస్ పోగొడుతుంది అండ్ మంచి బూస్టర్గా పనిచేస్తుంది. ఈ విధంగా త్రిఫలా చూర్ణం అనేది డయాబెటిక్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ ఈ మధ్యకాలంలో మనం అందరూ వెయిట్ కోసం బాగా థింక్ చేస్తున్నాం. అలాంటి వాళ్ళకి త్రిఫలా చూర్ణం అనేది ఒక మంచి ఔషధంగా చెప్పవచ్చు. ఎందుచేతంటే త్రిఫలాకి డైరెక్ట్గా మనకి డైజెషన్ మీద ఎఫెక్ట్ ఉండడం వల్ల ఇది మనలో ఉన్న మెటబాలిజం బాగా పనిచేస్తుంది.
ఆ మెటబాలిజం పెంచడం వల్ల మనకి డైజెషన్ కాకుండా లిపిడ్స్, ఫ్యాట్స్ ఇవన్నీ బాగా తొందరగా కట్ అవుతాయి. తద్వారా వాళ్ళు ఇదంతా వెయిట్ లాస్కి మనకు చాలా బాగా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా త్రిఫలాలను చేసుకుంటే చాలా మంచిది. ఈ త్రిఫలా తీసుకోవడం వల్ల వాళ్ళు వెయిట్ లాస్ కూడా చాలా బాగా మనము రిజల్ట్స్ తీసుకోగలుగుతాం. త్రిఫలా అనే సాధారణంగా మనము డోసేజ్ చూసినట్టే మనము ఒక 1 to 2 గ్రామ్స్ తీసుకోవచ్చు. ఇది వేడి నీళ్ళు తీసుకుంటే చాలా మంచి, హాట్ వాటర్ చాలా మంచిది అనమాట. ఇది పొద్దున టిఫిన్ చేయకముందు, రాత్రి భోజనం తీసుకుంటే చాలా మంచిది. అండ్ దీంట్లో డోసేజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుచేతనంటే ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ మోషన్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళ అగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్ దగ్గరగా తీసుకుంటే మనకి మంచిది. త్రిఫలాని మనం కషాయంగా తీసుకోవచ్చు. కొంచెం త్రిఫలా ఘృతం కూడా బయట అమ్ముతుంటారు. సాధారణంగా త్రిఫలా ఘృతం అనేది మనకి అప్లికేషన్ బాగా యూస్ఫుల్ ఉంటుంది. ఇందాక మనం చెప్పిన వూండ్స్ కానివ్వండి, లేదా ఇందాక ఫిస్టులా కానీ భగందర వాళ్ళకి కానివ్వండి, ఈ ఘృతం మనకి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా చిన్న త్రిఫలా మనకి ఎన్నో వ్యాధుల నుంచి బయటపడిస్తుంది. అంతేకాకుండా మన ఒక హెల్తీ లైఫ్ స్టైల్ చూడడానికి చాలా బాగా మనకి తోడ్పడుతుంది. నమస్కారం.